ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది విజ్ఞాపనగా చేయబడిన వాగ్దానం. ఇందులో మనకు 2 ప్రాముఖ్యమైన విషయాలు బోధించబడుతున్నాయి. ప్రభువు సెలవిచ్చిన ఏ మాట అయినా ఖచ్చితంగా సత్యంగా మనం స్వీకరించాలి. తర్వాత దాన్ని ఆయన సింహాసనం ముందుంచి విజ్ఞాపన చేయాలి. మన స్వంత దేవుడు సెలవిచ్చిన మాటను ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేయడం ఎంత మధురం. ఈ వాక్యములో దావీదు పలికినట్లుగా మనం కూడా దేవుని ముందు పలికితే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం నమ్మితే ప్రార్థన చేస్తాం, మనం అనుమానిస్తే ఇక ప్రార్థన చేయం. అంతేగాని నమ్మకుండా ప్రార్థన చేయటం అనేది ఆయన బిడ్డలుగా మన స్థానాన్ని పోగొట్టుకోవడమే. లేదా ప్రభువా, మేము నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానించేది లేదు, నీ వాగ్దానాలతో ప్రతి మాట ప్రతిష్టమైన పునాదిలాగా ఉంటుంది, మేము దాని మీద ధైర్యంగా నిలబడి నిన్ను అడగటానికి మాలో మేము బలవంతంగా చేయబడతాం, మేము మీ సన్నిధిలో చేరి నీవు సెలవిచ్చినట్లు జరిగించామని ప్రార్థిస్తాం. దేవా, నీ సేవకుల కుటుంబాన్ని దీవించు, మాలో రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచు, అభ్యంతరపడు వారిని కూడా రక్షించు, ఇంకా మాలో మా సహవాసంలో చెదిరిపోయిన వారిని సమకూర్చు, నీ ఎడల భయభక్తులు గల వారిని స్థిరపరచు, నీ మాట చొప్పున మాకు కావలసిన ఆహారం వస్త్రాలు అనుగ్రహించు, మేం చేపట్టిన పనులన్నిటినీ అభివృద్ధిపరచు, ప్రాముఖ్యంగా మా చుట్టుపక్కల వారిని దీవించి వారికి శుభవార్తను అందజేయడానికి మేము చేసే ప్రయత్నాలన్నిటినీ ఫలింపజేయి, మా సేవకులను నీ సేవకులుగాను మా పిల్లలు నీ పిల్లలుగా చెయ్యి, మా తర్వాత వచ్చే తరాలు కూడా నీ ఆశీర్వాదాలు అందేలాగా చెయ్యి. భవిష్యత్తులో మా వంశాలకు చెందిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉంటే వారు కూడా నీకు నమ్మకమైన విశ్వాసులుగా ఉండేటట్లు కృప చూపుము. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. మీరు నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీ ఆశీర్వాదము నుండి మేము మా కుటుంబము నిత్యము మీ దీవెన పొందుకొనడానికి సహాయం చేయండి. మీ దీవెనలన్నీ మీరు మాకు అనుగ్రహించమని, మీ పిల్లలను మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాన్ని ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనుగ్రహించమని చేస్తుండగా వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి దీవించమని యేసు ప్రభు వారి పేరట
స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.